ఉంటాడు ఇడిపోయాక భాష మారిపోతుంది. అట్లానే మనం ఎన్ని మాట్లాడినాం ఇలా దృక్పథంలో తేడా ఉంది. దాన్ని ఒక్కటే నేను అడ్రస్ చేస్తాను లక్ష్మణ్, ఎందుకంటే అది ఇంపార్టెంట్. అది వస్తే మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏంటిది మన దృక్పథంలో తేడా ఉంది అని అంటే, చాలా మంది మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు పిల్లలకి కొంచెం టైం ఇవ్వాలి. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, పిల్లలు ఉన్న తల్లిదండ్రులని, పిల్లలు ఎంతసేపు మన దగ్గర ఉంటారు? హైదరాబాద్లో అయితే 7:30కు వ్యాన్ ఎక్కిస్తే వాడి ఇంటికి వచ్చేసరికి 5 అవుతుంది. హైయెస్ట్ టైం వాడు బయటనే ఉంటాడు, వ్యాన్లో తిరుగుతాడు, స్కూల్లో పోతాడు, టీచర్ల దగ్గర ఉంటాడు, స్కూల్లో ఉంటాడు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రిని పట్టించుకోవాలంటారు. నువ్వు సెల్ ఫోన్ ఆఫ్ చేసినావు, సెల్ ఫోనే మొత్తం నాశనం చేస్తుంది అంటున్నావు. నేను అసలు అది ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు టెక్నాలజీని ఆపగలుగుతావా? ఇప్పుడు ఆపగలుగుతావా? నువ్వు ఏది కూడా మొత్తం టోటల్ అబాలిషన్ చేయలేవు. ఎందుకంటే మందు తాగేటానికి తక్కువ మందు తాగురా అని చెప్పాలి. సిగరెట్ 10 ప్యాకెట్లు తాగేటానికి 1 ప్యాకెట్ తాగురా అని చెప్పాలి. కానీ అసలుకే తాగొద్దంటే నీ దగ్గర కూడా రండి. అట్లనే ఇవాళ సెల్ ఫోను కమర్షియలైజేషన్ లో భాగంగా వచ్చింది, ప్రపంచీకరణలో భాగంగా సెల్ ఫోన్ వచ్చింది. హైయెస్ట్ సెల్ ఫోన్స్ ప్రపంచంలో వాడుతుంది ఇండియాలోనే. 39 కోట్ల సెల్ ఫోన్స్ వాడుతున్నాం మనం ఇప్పుడు. సరే, అంతకుముందు అంటే అది లేదనుకో, కరోనా వచ్చింది. కరోనా టైంలో అయితే ఇంకా సెల్ ఫోన్లనే కదా చదువులు చెప్పించారు. ఇదే ఏటూరు నాగరంలో గుత్తి కోయలు ఉంటారు, కోయగూడలు ఉంటాయి. అక్కడ ఫోన్ పని చేయకపోతే, సిగ్నల్ రాకపోతే చెట్టు ఎక్కి చెట్టు మీద కొమ్మకు కట్టేటోళ్ళు ఫోను. కిందికి వచ్చేసి క్లాస్ స్టార్ట్ కాగానే ఆ పోరాడానికి ఎక్కి క్లాస్ ఇంటుండే. నేను కళ్ళారా చూసిన. మనమే అలవాటు చేసినాం మరి. లేకపోతే ఆ 2-3 ఏళ్ళు చదువు ఉండదు కదా. సరే, ఇప్పుడు నువ్వు గుంజుకుంటా అంటావు. నువ్వు మన పిల్లల గురించి, ఈ అఘాయిత్యాల గురించి మాట్లాడుతున్నావు. అటు 2-3 నెలల పిల్లగానికి రైల్లో, నేను నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన, ఇదే పాయింట్ మీద పోయిన ఢిల్లీకి. వానికి అది పెడితే అన్నం ముద్ద మింగుతుండు, ట్యాబ్ లేకుంటే అది ఆఫ్ చేయగానే మళ్ళీ మ్యూజిక్ రాగానే మళ్ళా సౌండ్ బంద్ చేసిందండి. వాడు ఎంత 6 months కూడా లేడు. పోని మరి ఇవి వచ్చినాయి. టెక్నాలజీని మనిషి కనిపెట్టిందా, మనిషిని టెక్నాలజీ కనిపెట్టిందా? మనిషి టెక్నాలజీని కనిపెట్టింది. దాన్ని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. సుబ్రత సార్ నిన్న నుంచి చెప్తుందంతా గదే. కాకపోతే ఆ వర్డ్స్ అవి కొత్తగా ఇంగ్లీష్లో నేర్చుకున్నాం. కానీ నువ్వు దాన్ని ఏం చేయలేవు. 39 కోట్లు ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేయి. 51% చిల్డ్రన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. ఓన్లీ 49% పిల్లలే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. నువ్వు ప్రైవేట్ స్కూళ్ళన్నింటినీ రద్దు చేస్తావా? వానికి 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 100 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో. ఎవరికి? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి. బీహార్ పోతే కూడా నారాయణ చైతన్య స్కూల్స్ అని కనపడుతున్నాయి. ఇక నువ్వేం చెప్తావు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి కాదు చెప్పేది. బీహార్ లో పోతే సార్, ఆపోజిట్ లాడ్జ్ దెర్ ఈజ్ ఏ నేమ్ శ్రీ చైతన్య కాలేజ్. వాడిని ఆపగలుగుతావు? నువ్వు ఆపితే ఇక్కడ 50 మంది ఎమ్మెల్యేలు పోతారు, అక్కడ ఒక 100 మంది ఎంపీలు పోతారు. వాళ్ళది అదేమైంది? ఒక కోటరీ, ఒక కమర్షియలైజేషన్, వాళ్ళ కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నారాయణని తీసేస్తే ప్రభుత్వమే పడిపోతుంది. దాని మీద రెగ్యులేషన్ చేయమని మేము కొట్లాడినాం లక్ష్మణరావు, మేమందరం నెట్వర్క్స్ ద్వారా. జిల్లా స్థాయిలో రెగ్యులేషన్ కమిటీ ఉంది. ప్రైవేట్ స్కూల్ ఎట్లా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఏం కథ అని. తర్వాత మనందరము మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. నన్ను అక్కడ టేబుల్లో కూర్చుంటే నన్ను మాట్లాడంటారు. నేనేంటంటే నేను మాట్లాడినాక మీరు మాట్లాడారు. అందుకని నేను సైలెంట్ గా కూర్చున్నా. ఎంతవరకు మీరు డిస్కషన్ తీసుకుపోతారని అబ్జర్వ్ చేస్తున్నాను.
రాంగ్ నోషన్సే కనపడుతున్నాయి చాలా వరకు. ఏంటి రాంగ్ నోషన్స్? ప్రత్యేక జడ్జిని పెట్టాలి, ప్రత్యేక కోర్టుల్ని పెట్టాలి. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే చట్టాలు కావాలని కొట్లాడాలి, వాటిని అమలు చేయమని కొట్లాడాలి, మళ్ళా కొత్త చట్టాలు కావాలని కొట్లాడాలి. ఇది మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం. ఇప్పుడు మనం రక్షణ కమిటీలు ఎన్ని వచ్చినాయి మనకి? సిఆర్సి వచ్చినాక, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ వచ్చినాకనే మనకి ఏమేమి చట్టాలు వచ్చినాయి ఇండియాలో అంటే బాల్య వివాహ చట్టం వచ్చింది, జువెనైల్ జస్టిస్ వచ్చింది, చైల్డ్ లేబర్ యాక్ట్కి అమెండ్మెంట్ జరిగింది. అంతకుముందు 14 ఏళ్ళే ఇండియన్ చట్టాలన్నీ కూడా. 18 వచ్చినటువంటివి 4 చట్టాలు 3 చట్టాలు ఉన్నాయి ఇప్పుడు. అది మనం యుఎన్ కన్వెన్షన్ మీద సంతకం చేసినాక వచ్చినాయి. వచ్చినటువంటి ఒక రాడికల్ ఇది ఏంటంటే ఐసిపిఎస్. పేరినారా మీరు? ఏంటి చెప్పు తిరుపతి? ఎస్ ఉంది లాస్ట్ కి. ఐసిపిఎస్ స్కీమ్. ఐసిపిఎస్ స్కీమ్ కిందనే నీకు డిసిపిఓ ఉంటాడు. ఆ స్కీమ్ వచ్చినాక ఇవన్నీ వచ్చినాయి ప్రొటెక్షన్. సిడబ్ల్యూసి వచ్చింది, ఇవి వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ప్రతి జిల్లాలో ఐసిపిఎస్ కమిటీ ఉండాలి, ఉన్నది. అకార్డింగ్ టు ద స్కీమ్, సుబ్రత సార్, అకార్డింగ్ టు స్కీమ్ ఎవరి డిస్టిక్ లో ఐసిపిఎస్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి జిల్లా కలెక్టర్ కన్వీనరు. ఈ కమిటీ సమావేశం కావాలి. దాంట్లో ఎవరెవరు ఉంటారు? జిల్లాలో ఉన్న మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరితో మీటింగ్ చేయాలి ప్రతి జిల్లాలో. ఈ జిల్లాలలో ఎక్కడన్నా జరిగిందా? నేను సిడబ్ల్యూసి ఫస్ట్ చైర్పర్సన్, వితౌట్ చైర్పర్సన్, నేను పేపర్లో కూడా రాసి చైర్ లేని చైర్పర్సన్ మురళీమోహన్ అని. అప్పుడు మాకు చైర్లు లేవు. ఇలా మీకు మంచిగా చైర్లు ఉన్నాయి, ఆఫీస్ ఉంది, ఫైల్ ఉన్నాయి, ఏం నవ్వుతావు సుభాష్ అని. చైరు స్కూటర్ మీద పోతుంటే వెనక మావాడు నడుపుతుండు కోఆర్డినేటర్, నేను వెనక చైర్ ప్లాస్టిక్ చైర్ ఎదురే పెట్టుకొని పోతున్నా. జర్నలిస్టు చూసింది, ఏం సార్ ఇట్లా పోతున్నానంటే, నేను నా సిడబ్ల్యూసి చైర్పర్సన్ అంటే నేను అడిగిపోతున్నా, చైర్ లేదా తీసుకుపోతున్నా. చైర్ లేని చైర్పర్సన్ అని రాసి. మహబూబ్నగర్ జిల్లాలోనేమో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అని రాసి కొట్లాడలేదు. విజయనగరంలో ఒక ఆయన బలువు పెట్టుకొని పోయింది. పెట్టకూడదు, అది ప్రోటోకాల్ కదా. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ ఐసిపిఎస్ స్కీమ్ ని మానిటర్ చేయాల్సినటువంటి కలెక్టర్ మీటింగ్ పెట్టాడు. ఒకవేళ మీటింగ్ పెడితే పక్కనున్న ఆయన నన్ను అడుగుతాడు ఏమని అంటే, సార్ ఈ ఐసిపిఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్? పెద్ద ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఈయన అడ్రస్ చేయాలి. సరే రాసి ఇవ్వమంటే రాసి ఇచ్చిన పేపర్. ఇవన్నీ ఉన్నాక ఆ జిల్లా సమావేశం ఏర్పాటు చేద్దాం ఫస్ట్. ఎక్కడ జరుగుతలేవు. అంతమందిని కోఆర్డినేట్ చేయాలంటే కలెక్టర్కి పోయి. అందుకని ఇట్లాంటివి చాలా ఉన్నాయి, చిన్న చిన్న అంశాలు, పెద్ద పెద్ద అంశాలు. ప్రొటెక్షన్, రక్షణ కమిటీలు ఏవైతే ఉన్నాయో, రక్షణ యంత్రాంగం ఏదైతే ఉందో అది పనిచేయాలి. అది పనిచేస్తే ఇప్పుడు ఇది సెల్ ఫోన్ గురించి కొత్తగా మనం నేర్చుకుంటున్నాం. మనం కొత్తగా నేర్చుకుంటున్నది ఏమీ లేదు, పిల్లలకు మొత్తం తెలుసు. నేను రైల్లో పోతున్నా విజయవాడకి. నేను ఇంకొక ఫ్రెండ్, సుబ్రతో లాంటి ఫ్రెండ్, ఇద్దరం కలిసి మేము క్రికెట్ టీం అప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇండియా ఓడిపోయింది, ఎందుకో ఓడిపోయింది అనేది మేమిద్దరం మాట్లాడుకుంటుంటే వాడు పక్కన ఉన్నాడు. వాడు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంది. తప్పు సార్ మీరు చెప్పింది, వాడు 79 కొట్టింది సార్ అన్నాడు. అరే 79 ఆడగొట్టింది నీకెట్లా తెలిసిందిరా? నువ్వు రెసిడెన్షియల్లో ఉంటావు కదా, టీవీ ఉండదు కదా అంటే, మా దాంట్లో డే స్కాలర్స్ ఉంటారు సార్, వాళ్ళు ఇంటికి పోతారు వస్తారు, వాడి ఇంటికాడ టీవీ చూసి వచ్చి మాకు మొత్తం కాలేజీలో అన్ని చెప్తారు సార్. అలా టీవీలో చూసిన దానికంటే ఎక్కువ చెప్తుంది. ఎన్ని రన్స్ కొట్టింది, ఎక్కడ డ్రాప్ అయింది, ఎక్కడ 6 పోయింది, ఎక్కడ 4 పోయింది అంత. అందుకని మనము ఒక క్రిటికల్ స్టేజ్ లో ఉన్నాం. అది ఈ సొసైటీలో ప్రైవేటైజేషన్ వచ్చింది, క్యాపిటలైజేషన్ వచ్చింది. దీంట్లో
నువ్వు వద్దనుకున్నది ఏది ఆపలేము, నీకు కావాలనుకున్నది ఏది తెచ్చుకోలేము. ఎఫ్సిఆర్ఏ ఒక్క దెబ్బతో చేంజ్ చేస్తే అందరం మెల్లలు కలవడ్డాం. ఇప్పుడు అందరు ఏం చెప్తారు? పైసలు లేవు, ఫండింగ్ లేదు, డోనర్ ఏజెన్సీ లేదు. మా సుబ్రత సారు లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఆ ప్రాజెక్టు కింద ఇచ్చే మనకి. ఇప్పుడు ఏమైంది? ఆయనకు మనం ఇవ్వాల్సి వస్తుంది ఇక నెక్స్ట్ ఇయర్. ఒకటే యాక్ట్ చేంజ్ చేసింది, అది ఒక సెక్షన్ డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ అని. వీటి మీద ఏమి చర్య జరిగింది? ఓసారి కోపం వస్తుంది నాకైతే. నిన్న ఒక మీటింగ్ పోయినా, ఢిల్లీలో పెద్ద మీటింగ్, పాండమిక్ స్టేజ్, ఆఫ్టర్ ఎడ్యుకేషన్, చైల్డ్ రైట్స్. ఈ ఎందుకు ఎన్జిఓ సెక్టర్కి వచ్చిన మీదని పాన్ దుకాణం పెట్టుకున్న బాగుంది అనిపిస్తుంది, కానీ మనం పెట్టుకోలేము. మన స్టాఫ్ కూడా అంతే, జీతం తగ్గిస్తారా అంటే ఇళ్ళనే ఉండి సస్తా అంటాడు, కానీ ఆడు బయటికి పోడు. ఎందుకు రా నియమం, ఇలా సస్తున్నాం రా, పైసలు వస్తలేవు, ఇది గోల్ అంటే. వీడికి ఏమి ఎంఆర్ఓ దగ్గరికి పోతే, తిరుపతి గారు బాగున్నారా అంటే, ఎంఆర్ఓ గారి నన్ను తిరుపతి గారు అను. మరి అదే వేరే పని చేస్తే ఆ గౌరవం లభిస్తుందా? లభించదు కదా. అందుకని ప్రతి ఓడు బ్యాగ్ వేసుకోవడం, దుకాణం పెట్టుకోవడం. సోషల్ వర్కర్, ఈ పైసలు ఇచ్చేటోడు లేడు, అన్నం పెట్టేటోడు లేడు. ఏమన్నా మీటింగ్ ఉందంటే తెలుసుకొని పోయి వచ్చేటోళ్ళు ఉన్నారు, మనం పిలవకపోయినా వస్తున్నారు. ఏదిరా బయట మీటింగ్ అంటే కదా సార్, సుందరయ్య మీకెవరు చెప్పారంటే గ్రూపులో పెట్టింది సార్. నేను 50 మంది కొంటా పెట్టి 200 మంది వచ్చింది. ఇదొక పిక్చర్ అన్నమాట మనకి. గూక్కుంటాం కిలకిల గజ్జి, కానీ ఆలోచించాం. తాత్విక చింతన లేకుండా ఏమి రాదు. ఈ పైన అనుకోవడమే, కోర్టు పెట్టు, కోర్టుకో జడ్జి పెట్టు, లాయర్ని పెట్టు, ఇది కాదు. అందరూ ఉన్నారు, వాళ్ళు పనిచేయరు. ఒక జిల్లాలో అయితే ఒక్క ఆయనే ఉండు, సిడబ్ల్యూసీలో ఒకడే మనిషి. డైట్లు ఉన్నాయి, ఎన్ని డైట్లు ఉన్నాయమ్మా? 33 డైట్లు. డైట్లో కనీసం 36 మంది 32 మంది స్టాఫ్ ఉండాలి. ఒక్కంతోనే నడుస్తుంది మా మెదక్ డైట్ గత 15 సంవత్సరాల నుంచి. అసలు డైట్ అనేది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉందన్న సంగతి మనం ఎవరం ఎన్జిఓలను కూడా పట్టించుకోము. ఇక నెక్స్ట్ లాస్ట్లో చెప్తా, ఎడ్యుకేషన్ దాంట్లో పాఠ్యం పెట్టాలంటే ఎవరో చెప్తారు మనం. అసలు నీ దృక్పథం మార్చుకోవా బాబు, ఏం పాఠ్యం పెడతావు? అందులో కొమరం భీం గురించి పెట్టినాము, కొమరం భీం అవుతావు వాళ్ళు. అల్లూరు సీతారామరాజు గురించి పెట్టినాము, తుపాకీ పడతావా? బాణం వేస్తావా? నువ్వు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా సత్యమే జయతి అని రాసి ఉంటుంది వెనకాల. ఒక్క సత్యం బాగు, సత్యమే లేదు. కానీ ఇదేముంటది? సత్యమేవో జయతి. సాంఘిక శాస్త్రం వచ్చేమో సాపలాగా ఉంది భూమి అని చెప్పే, ఇంకోటి వచ్చేమో గుండ్రంగా ఉందని చెప్పే, ఇంకోటి వచ్చేమో ఇంకో 3 మాసాలలో భూమి పగిలిపోతుందని చెప్పి. ఈ సత్యం ఏం చెప్తుండే? చెప్తున్నావు ఆ సత్యం నువ్వు? అందుకని మనకేం అవసరం లేదు, ఉన్నాయి పనిచేయి, ఉన్నాయి పనిచేయి. ఆ సెల్ ఫోన్ని కంట్రోల్ చేయి, ఎంతసేపు అమ్మా కంట్రోల్ చేయొచ్చు. మనకు తెలంగాణ వచ్చిన కొత్తగా లవర్స్ అంటే జనరల్గా నేను కూడా ట్యాంక్ బండ్ చుట్టే తిరిగేటోని. నేను ప్రేమలోనే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాను. అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని ఆహా ఓ అని అనుకుంటున్నాను. అట్లా లవర్స్ ఉండే ప్లేస్లో ఫస్ట్ వైఫై పెట్టిరు. వైఫై ఉండకూడదు అక్కడ కదా, నెట్ ఉండకూడదు అక్కడ కదా. ఫస్ట్ మన ఐటీ మినిస్టర్ ట్యాంక్ బండ్ చుట్టే పెట్టింది. ఇంకా వేరే దగ్గర పోయేటోడు కూడా ఇటు వచ్చి కూర్చుంటుంది. ఇంకా బాగా వస్తుంది కదా. అందుకని మన దృక్పథం లోపల మార్పు రావాలి. తల్లిదండ్రులు చెప్తలేరు, ఎంతకని చెప్తారండి తల్లిదండ్రులు? ఏం చెప్తారు తల్లిదండ్రులు? అక్కడ బయట పోయి మొత్తం నేర్చుకుంటుంటే సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉంటుంది, కానీ
తల్లిదండ్రి మంచిగానే ఉండాలని చెప్తాడు ఎవడైనా. చక్కగా ఉండమ్మా, మంచిగా ఫ్రెండ్స్ని చేసుకోమ్మా, ప్రజల కోసం పనిచేయమ్మా అని చెప్తాడు. ఆ మొదలు పోయినాక నేను డ్యాన్స్ చేస్తా అంటే చెప్పింది చెడిపోమని చెప్తారా తల్లిదండ్రులు? ఏ తల్లిదండ్రులు ఎప్పుడు ఇలా ఇస్తే 80% ఆఫ్ ది పీపుల్ ఫ్యామిలీస్ కొడుకులతోని బిడ్డలతోని నలిగి నాశనం అయిపోతున్నారు. బయటికి చెప్పుకోలేము, వాడు గంజాయి తాగిండని చెప్పలేము, వాడు బీరా వస్తుండని చెప్పలేము. సిగరెట్ ఎందుకు తాగుతున్నారు అంటే నువ్వైతే తాగవచ్చు అని నేను తాగవచ్చు అని మాట్లాడతాడు. అందుకని అడగకుంటుంటే మంచిది. అడిగితే ఆ ప్రశ్న వేస్తాడు ఉల్టా. అందుకని సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ ఇండివిజువల్ మీద ఉంటుంది. ఇండివిజువల్ మార్చుకుంటూ పోవాలంటే మన మహానుభావులు కొంతమంది చెప్తారు, ఇక్కడ వేరే పార్టీలో ఉన్నారు తాత్విక చింతన, మనిషిని మార్చుకుంటూ పోదాము అని. ఎంతమందిని మారుస్తారు? 1000 ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనాని కూడా దాట్యం మనం ఇప్పుడు 140 కోట్ల మంది ఉన్నాం. 140 కోట్ల మందిని మార్చడానికి సరిపోతుందా? ఎవరి జీవితం నా ఇంట్లోనే మార్చలేను, నా పక్కోని మార్చలేను. ఎందుకంటే సొసైటీ 200 ఛానళ్ళు నీ మీద ఇన్ఫ్లుయెన్స్, ఎమ్మెల్యేలే కూర్చొని అలా బ్లూ ఫిలిం చూస్తుంటే అసెంబ్లీలో ఏం మారుస్తావు? సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ అంత ప్రభావం చేస్తుంది. అందుకని వ్యక్తిగతంగా మార్చాం. చలో మందు దుకాణాలన్నీ బంద్ అంటే సచ్చినట్టు బంద్. ఎవడు దాగడిగా నువ్వు మందు దుకాణం ఓపెన్ చేస్తే పక్కనే ఊదిపిస్తుంది, ఈడు అమ్మితివి ఆనే ఊదిపిస్తుంది. ఊదు ఊదు అంటే ఏం ఊదాలి? నువ్వు ఆడ పెడితేవి, నేను ఆడ ఊది వస్తే నువ్వు వీడికి రాగానే ఈడ ఊదు ఊదు అంటే ఊపుతుంది. చలో ఫైన్. పట్టుకపోతే ఇప్పుడు కొత్త రూల్ పెట్టారు, పెండ్లన్నా తీసుకురావాలంట, తల్లినన్నా తీసుకురావాలి. ఇంకా నయం లవర్ని తీసుకురావాలి. 5 రోజులు సార్ వాళ్ళకు నీకు ఈడిచి ఈడికే వస్తాడు చక్కగా. ఇదంతా చూసి తాగుబోతులందరూ ఏం చేశారంటే, అందులో ఒక రిటైర్డ్ ఫస్ట్ క్లాస్ ఎంప్లాయీ ఆయన తాగుబోతుల సంఘానికి కావలసిన డిమాండ్స్ పెట్టినాయి. నేను తాగి పడిపోతే నన్ను ఇంట్లో దింపాలి, రోజు తాగే వారికి ఒక కార్డు ఇవ్వాలి. ఇక చూడండి ఎట్లా పోతుందో డైవర్షన్. అందుకని ప్రపంచంలో సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ ఇండివిజువల్ మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ని మార్చడం కాదు, సొసైటీని మార్చాలి. దానికి మైక్రో లెవెల్ నుంచి, గ్రామ స్థాయి నుంచి మ్యాక్రో లెవెల్ అంటాం. మ్యాక్రో లెవెల్ అంటే నేషనల్ లెవెల్, పార్లమెంట్ వరకు జరగాల్సిన మార్పులు ఇక్కడ పనిచేయాలి. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. ఈ సిద్ధాంతం మొదలు పెట్టుకొని మనం ఎన్జిఓలం కొంత కష్టకాలంలో ఉన్నాం, పైసలు లేవు, ఉన్న దాంట్లో మనం చేయగలిగింది ఏదో కొంత చేసుకుంటూ పోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్రతజీ అండ్ లక్ష్మణ్జీ, మీ అందరికీ ప్రశాంతంగా వెళ్ళినందుకు.